హలో అండి, నేను మీ డాక్టర్ శివ చల్లాని, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం మోకాళ్ళ చుట్టూ వచ్చే నొప్పుల గురించి మాట్లాడదాం. మోకాలు అమ్మో చాలా నొప్పిగా ఉంది, నాకు డాక్టర్ గారు కింద కూర్చుంటే పైకి లేవలేకపోతున్నాను అంటూ చాలామంది పేషెంట్స్ మా క్లినిక్లోకి వస్తూ ఉంటారు. అందరికీ మోకాళ్ళ వాతం ఉందా అంటే అస్సలు కాదు. మోకాళ్ళ చుట్టూ చాలా కండిషన్స్ ఉన్నాయి. అందులో కొన్నిటి గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, జనరల్గా లెస్ దెన్ 40 years అథ్లెటిక్ ఇండివిజువల్స్లో ఎక్కువగా కనపడే కండిషన్స్ ఫస్ట్ మాట్లాడతాను నేను. ఫస్ట్ వన్ ఇస్ క్వాడ్రిసెప్స్ టెండినోపతి. అంటే క్వాడ్రిసెప్స్ అనే కండరం కరెక్ట్గా మన మోకాలు చిప్ప మీద అటాచ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తాం చూసారా, అదే క్వాడ్రిసెప్స్ మజిల్. అది డైరెక్ట్గా మోకాలు చిప్ప పైన అటాచ్ అయ్యి మన మోకాలు చిప్ప పైన నొప్పి వస్తుంది. అథ్లెటిక్ పాపులేషన్, కొంచెం యాక్టివ్ ఇండివిజువల్స్ ఆర్ అబవ్ 40, మోకాలు చిప్ప పైన నొప్పి స్టార్ట్ అవుతుంది. జనరల్గా మోకాలు మొత్తం వంచిన తర్వాత మోకాలు చిప్ప పైన నొప్పి వస్తుంది అంటే అది టెండినోపతి అవుతుందండి. దాన్ని మోకాళ్ళ వాతం అని భయపడకుండా ఫిజియోథెరపీ ద్వారా తగ్గించుకోవచ్చు, లేదా నెక్స్ట్ స్టెప్ అనుకుంటే PRP ఇంజెక్షన్ ద్వారా కూడా తగ్గించవచ్చు. ఇంకో కండిషన్, మోకాలు చిప్ప పైన వస్తుంటుంది. అది జనరల్గా హౌస్ మేట్స్ నీ అంటూ ఉంటారు, అంటే పనివాళ్లలో వచ్చే నొప్పి అంటారు. ఎందుకు అంటే ఇది వరకు ఇల్లు తుడవడానికి జనరల్గా నీల్ డౌన్ చేసి పనివాళ్ళు ఇల్లు క్లీన్ చేస్తూ ఉండేవారు. ఈ కండిషన్ జనరల్గా మోకాలు చిప్ప పైన వస్తుంది. దాన్ని ప్రీపెటల్లార్ బర్సైటిస్ అంటాం. అంటే ఏంటంటే, బర్సా అనేది ఒక టిష్యూ, రెండు సర్ఫేసెస్, అంటే ఒక బోన్ మీద బోన్ కానీ బోన్ మీద మజిల్ కానీ రుద్దుకుంటున్నాయంటే బర్సా అనే టిష్యూలో నీరు చేరుకుంటుంది. ఆ నీరు మీకు ఒక వాపు కింద, ఎర్రదనం కింద మోకాలు చిప్ప పైన మీకు కనపడే సిచ్యువేషన్ అయితే అది ప్రీపెటల్లార్ బర్సైటిస్ అండి. నీరు కనుక ఎక్కువ అయిపోయింది, వాపు ఎక్కువ అయిపోయింది అంటే దాన్ని ఆస్పిరేట్ చేసి నొప్పి తగ్గించవచ్చు, లేదా నార్మల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటే బ్రూఫెన్ లాంటి టాబ్లెట్స్ వేసుకున్నా కొంచెం నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే, మోకాలు చిప్ప కింద, అంటే మీకు జాయింట్ లోపల నీ జాయింట్ పైన నొప్పి వస్తుంది అని మీకు ఏమైనా అనిపించింది అంటే అప్పుడప్పుడు అది పటెల్లోఫెమోరల్ ఆర్థరైటిస్, అంటే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ నీ ఆర్థరైటిస్. ఈ పటెల్లోఫెమోరల్ ఆర్థరైటిస్ కరెక్ట్గా మీ మోకాలు చిప్ప కింద వస్తుంది. అది ఎందుకు అంటే, నీ ఆర్థరైటిస్ ఇనిషియల్ స్టేజెస్లో పటెల్లోఫెమోరల్ ఆర్థరైటిస్ ఇస్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్. అది నీ ఆర్థరైటిస్లో ఇనిషియల్ స్టేజెస్లో బయటపడుతూ ఉంటుంది. ఈ కండిషన్ని జనరల్గా ఫిజియోథెరపీ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఆఫ్ క్వాడ్రిసెప్స్ మజిల్ని చేసుకుంటే చాలా మటుకు నొప్పి తగ్గుతుంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్, యాజ్ మీ డాక్టర్ చెప్పుంటారు ఇప్పటికే, బరువు తగ్గడం చాలా ఇంపార్టెంట్ ఈ కండిషన్కి మాత్రం. నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే, మోకాలు చిప్ప నుంచి కిందకి మన షిన్ బోన్కి అటాచ్ అయ్యే భాగాన్ని మనం పటెల్లార్ టెండాన్ అంటాం. అథ్లెటిక్ పాపులేషన్లో, అంటే లెస్ దెన్ 30 years హూ ఆర్ వెరీ ఫిట్ అండ్ రన్నర్స్ని అంటాం మనం. దాన్ని ఇంకో పేరు ఏంటి అంటే పటెల్లార్ టెండినోసిస్. అంటే ఎక్కువ వాడకం వల్ల అరుగుదల వచ్చి ఈ పటెల్లార్ టెండాన్ ఎక్కడైతే అటాచ్ అవుతుందో అక్కడ వాతం వస్తుంది. ఈ వాతం కూడా మీరు ఫిజియోథెరపీ ద్వారా కొంచెం రెస్ట్ ఇచ్చి ఐస్ ప్యాక్స్ పెట్టుకుని కొంచెం తగ్గించుకోవచ్చు. సో ఇది కూడా మోకాళ్ళ వాతం కాదు. అలా అయితే మోకాళ్ళ వాతం ఎప్పుడు డాక్టర్ గారు అని మీకు డౌట్ వచ్చింది అంటే, జనరల్గా జాయింట్ లైన్, అంటే మోకాలు చిప్పకి లోపల వైపు మీడియల్ సైడ్ ఆఫ్ ద జాయింట్ అంటాం మనం. ఆ జాయింట్ లైన్లో పెయిన్ వచ్చి మీ ఎక్స్ట్రీమ్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్, అంటే మొత్తం మోకాలు స్ట్రైట్గా అవడం కానీ మొత్తం బెండ్ చేసినప్పుడు కానీ నొప్పి వస్తుంది అంటే ఆర్థరైటిస్ మొదలైనట్టు. మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే, ఓన్లీ ఆర్థరైటిస్ ఒకటే కాకుండా చాలా రుమటలాజికల్ కండిషన్స్ ఇంక్లూడింగ్ గౌట్, సూడో గౌట్, లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఈ మోకాలు నొప్పుల్లో భాగం కింద రావచ్చు. దానికి మీ డాక్టర్ని సంప్రదించడం ఎంత మటుకైనా ఉపయోగకరం మీకు. ఇదే కాకుండా చాలామందికి మోకాలు బెనకడం వల్ల లేదా ఇంజురీ వల్ల నొప్పులు రావచ్చు. సో అది కూడా మోకాళ్ళ వాతం కాదు. మీకు చాలా మటుకు లోపల వైపు నొప్పి వస్తుందంటే అప్పుడప్పుడు MCL, అంటే మీడియల్ కొలాటరల్ లిగమెంట్ అని ఒక లిగమెంట్ ఉంటుంది. ఆ లిగమెంట్ మన తొడ బోన్ని, మన షిన్ బోన్ని రెండింటినీ కదుపుతుంది. అది స్ప్రెయిన్ అయినప్పుడు కూడా నొప్పి ఉండొచ్చు, టేర్ అయినప్పుడు కూడా నొప్పి ఉండొచ్చు. సో డైరెక్ట్గా చెప్పాలి అంటే, ఇన్ని కారణాలు పెట్టుకుని మీరు మోకాళ్ళ వాతం వచ్చేసిందని భయపడకుండా మీ డాక్టర్ని సంప్రదిస్తే చాలా మటుకు మీ డౌట్స్ కానీ మీ భయాలు కానీ ఎగిరిపోతాయి. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపించింది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
నచ్చిందంటే లైక్ చేయండి. మీకు ఎలాంటి నొప్పులు ఉన్నాయి మీ మోకాళ్ళలో, ఆ నొప్పులు ఎలా మేమేమైనా హెల్ప్ చేయగలం అనిపిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.